హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. సో నా వాయిస్ చూసి భయపడిపోకండి, కొంచెం కోల్డ్ ఇంకా హెడేక్ ఉందన్నమాట సివియర్గా, అందుకని చెప్పేసి నా వాయిస్ అలా ఉంది. సో నేనైతే ఇప్పుడు నెల్లూరు వెళ్ళిపోతున్నాను అనమాట. తమిళ చూడగానే మీకు అర్థమైపోయింది కదా, ఐఎమ్ గోయింగ్ టు నెల్లూరు అని చెప్పేసి. సో నెల్లూరు నేను ఒక్కదాన్నే కాదు, నా ఫ్రెండ్తో వెళ్తున్నాను, ఎందుకంటే అది వాళ్ళ ఊరే కాబట్టి తనతోనే వాళ్ళ ఊరికి నేను వెళ్తున్నాను అనమాట. సో ఏంటి స్పెషల్, ఎందుకు వెళ్తున్నాను అనేది మీకు ఒక ఫ్యూ మినిట్స్లో మీకు తెలిసిపోతుంది. సో దాని గురించి స్పెషల్ ఇంట్రో అవసరం లేదు. సో మేమైతే ఇక్కడ నెల్లూరుకి బస్ బుక్ చేసుకున్నాం అనమాట. స్లీపర్ ఏసీ ఉంటుంది కదా, సో అది బుక్ చేసుకున్నాము. అదైతే మాకు మార్నింగ్ నైట్ ఎక్కితే మార్నింగ్ కల్లా దిగిపోతాము అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ట్రైన్ అయితే అంటే ట్రైన్ కూడా వెళ్ళొచ్చు, కానీ మాకున్న ఫీజిబిలిటీకి మాకు ఆ రోజుకి బస్సు అయితేనే బెస్ట్ అనిపించింది. సో మా ఇంటి దగ్గర నేను బస్ ఎక్కాను, సో తను ఎల్బీ నగర్ దగ్గర ఎక్కిందనమాట సేమ్ బస్సు. సో నేనంటే ఎంతో ఇష్టంగా స్నాక్స్ తీసుకొచ్చింది, కానీ కొంచెం మనం డైట్ గీట్ అని ఓవర్ యాక్షన్ చేస్తాం కదా, అందుకని చెప్పేసి స్నాక్స్లోనే మిల్లెట్కి రిలేటెడ్ ఏదో స్నాక్ ఉంటే అది తీసుకొచ్చింది అనమాట. సో అది తింటూ అలా మాట్లాడుతూ ఉన్నామన్నమాట. ఆబ్వియస్లీ మేమిద్దరం ఇంకా కూర్చొని స్టార్ట్ చేస్తే మాకు అసలు టైం తెలియదు, అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సో అరౌండ్ 10:30, 11కి అలా ఒక దాబా కాదు, ఆ నేమ్ ఏంటో మీరే చెప్పండి, చదివి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ నేమ్ నాకు అర్థం కాలేదు, తాజో ఏదో సంథింగ్ ఏదో ఉంది, నాకు అది అర్థం కాలేదు. అండ్ అక్కడైతే ఆగామన్నమాట. సో ఇక్కడ నేనైతే డిన్నర్ ఏం చేయలేదు. నేను బస్ ఎక్కింది అరౌండ్ 6:30, 6:50 అలా ఎక్కాను. మా ఫ్రెండ్ వచ్చేసి అరౌండ్ 8:40 అలా ఎక్కింది అనమాట. 8:30, 8:40 మధ్యలో ఎక్కింది. సో ఇద్దరం అయితే డిన్నర్ ఏం చేయలేదు. సో బయటదే తిందామని చెప్పేసి అనుకున్నాము. సో నేనేమనుకున్నానంటే డాబా దగ్గర ఎక్కడైనా ఆపుతారేమో అనుకున్నాను, బట్ స్టిల్ ఏదో హోటల్లో ఆపారు. బట్ టేస్ట్ అయితే ఓకే, పర్లే, బాగానే ఉంది. మేమైతే పుల్కా ఇంకా పన్నీర్ బటర్ మసాలా చెప్పుకున్నాం అనమాట. ఆబ్వియస్లీ అది ఇంకా నా స్టాండర్డ్ రెసిపీ కాదు ఏమంటారు, డిష్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా అదే ఆర్డర్ చేస్తాను బయటికి వెళ్తే. మోస్ట్లీ రోటీస్ లేకపోతే పుల్కాస్, బటర్ నాన్స్, వీటితో పాటు ఒక పన్నీర్ కర్రీ, ఆబ్వియస్లీ ప్రోటీన్ కాబట్టి మనకి పన్నీర్లోనే ఇంకా వెతుక్కుంటాం అనమాట. సో ఇక్కడైతే మేము కంప్లీట్ చేసేసాము. ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కేసాము. ఇంకా కాసేపు మాట్లాడుకుని, ఎందుకో ఆ రోజు మాకు తెలియకుండానే తొందరగా నిద్ర వచ్చేసింది. బేసిక్గా నాకు బస్ ఎక్కగానే ఎప్పుడు నాకు బస్సు జర్నీ అనేది సిక్నెస్ ఏమి ఉండదు అనమాట. చాలామందికి సిక్నెస్ ఉంటుంది కదా, వామిటింగ్ సిక్నెస్ అలాగా, నాకు ఎప్పుడు ఉండదు. కానీ ఆ రోజు ఎందుకో చాలా అన్ఈజీ అనిపించింది, అంత కంఫర్టబుల్ లేకుండే అనమాట. సో తొందరగా పడుకుని పోయాను. అండ్ మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్గా నెల్లూరు వచ్చేసాం అనమాట. నెల్లూరు నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు బుచ్చిరెడ్డిపాలెం అనమాట. సో బుచ్చిరెడ్డిపాలెంకి అరౌండ్ హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. మేమైతే బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఆ బస్ స్టాండ్లో బస్ అయితే ఎక్కేసామన్నమాట. బస్ ఎక్కిన తర్వాత బుచ్చిరెడ్డిపాలెం బస్ స్టాప్ దగ్గర దింపుతారు. అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళింటికి ఇంకో ఆటో ఎక్కాలి. సో ఆటో ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అని చెప్పాను కదా, మేము నెల్లూరులో అరౌండ్ 4:30 కలా దిగామన్నమాట. 4:35 మధ్యలో దిగాము. అండ్ బుచ్చిరెడ్డిపాలెం వచ్చేసరికి 5:30 అలా అయింది. ఇన్ బిట్వీన్ మనకి కొంచెం గ్యాప్స్ వస్తుంది, బస్ దొరకాలి, ఎక్కాలి, ఆ బస్ స్టార్ట్ అవ్వాలి. సో అలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో మేము వచ్చేసరికి అరౌండ్ 6 అనుకోండి ఇంకా ఓవరాల్గా. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. నేను అంత క్లియర్గా హోమ్ టూర్ లాగా అయితే ఏం చేయలేదు, ఎందుకంటే అది మన ఇల్లు కాదు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి కూడా కొంచెం ప్రైవసీ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను మొత్తం అయితే తీయలేదు. బట్ స్టిల్ యాజ్ ఏ వ్లాగర్ కవర్ చేయాల్సిన అయితే కవర్ చేసేసాను. సీక్రెట్గా కొన్ని చెప్పి అలా వీడియో క్లిప్స్ అయితే కొన్ని తీసేసాను అనమాట. అండ్ ఈ వ్యూ వచ్చేసి వాళ్ళ ఇంటి ఎదురుగానే ఒక లేక్ ఉంటుంది, అంటే లేక్ కాదు, అది ఏమంటారు, కోనేరు అనమాట. సో పక్కన రామాలయం ఉంది, దాని పక్కనే కోనేరు అనమాట. వాళ్ళ ఇంటికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఈ కోనేరు ఉంటుంది. ఒక వ్యూ అనమాట, మార్నింగ్ లేవగానే మనకి ఆ వైబ్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మేము రాగానే ఫ్రెష్ అవ్వాలి కదా, ఫ్రెష్ అవ్వకుండా బ్రష్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చేసాం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళకి ఒక స్కూల్ ఉందన్నమాట, వీళ్ళ డాడీ ప్రిన్సిపల్ అట్లా రన్ చేస్తారనమాట, స్కూల్ వాళ్ళదే. సో స్కూల్ చూపిస్తాను అని అంటే ప్రైవేట్ స్కూల్ అది, వెళ్దామని చెప్పేసి అలానే బ్రష్ పట్టేసుకొని బయటకు వచ్చేసాం. అంటే మేము ఇంకా బ్రష్ ఏం స్టార్ట్ చేయలేదు, జస్ట్ అనుకొని సరే తిరుగుదాం కాసేపు, చల్లగా ఉంది కదా మార్నింగ్ టైం అని చెప్పేసి మేమైతే బయటకు వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడ మేము స్కూల్ చూస్తున్నాము అండ్ ఎక్స్ప్లోర్ చేస్తాం. నాకైతే కొంచెం చిన్నప్పుడు మనం వెళ్తాం కదా, అంటే నా చిన్నప్పుడు అంటే ఏ క్లాస్ వరకు అరౌండ్ ఈ వైబ్, ఇలాంటి స్కూల్ వైబ్ అంటే కొంచెం
ఏరియాస్ వైజ్ ఉంటుంది కదా. సో అలా చూసుకుంటే నా 3rd 4th స్టాండర్డ్ వరకు అండ్ నా ఊర్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంతా గుర్తుండకపోయినా కానీ మనకు ఆ వైబ్ అయితే తెలుస్తుంది కదా. మనం పెద్ద అయ్యాక మన ఊరు వెళ్ళినప్పుడు మనం చదువుకున్న స్కూల్ అని చెప్పేసి అయితే చూసి గుర్తుపడతాం కదా. సో అలాంటి ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. నాకైతే మంచిగా అనిపించింది. ఎక్కువ అయితే లోపలికి ఏం వెళ్ళలేదు, బయట నుంచి చూసాను. తర్వాత వెళ్దాంలే ఫ్రెష్ అయ్యాక అని చెప్పేసి ఇంకా ఎక్కువ అయితే వెళ్ళలే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బయట పెడదామా వద్దా అనుకున్నా కానీ పర్లేదు ఇది ఓకే పెట్టేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి పెట్టేశాను. జస్ట్ బ్రష్ చేస్తున్నాము అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ, అది టైం ల్యాప్స్లో పెట్టాను అనమాట అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఆంటీ నా కోసం టీ పెడుతున్నారు. ఆబ్వియస్లీ మనం ఎక్కడికి వెళ్ళినా టీ ఇస్తా అంటే వద్దని చెప్పాం కదా, ఆంటీ కూడా టీ తాగుతారంట. సో అందుకని చెప్పేసి సారీ అంకుల్ టీ తాగుతారు వాళ్ళ ఇంట్లో, ఆంటీ కాఫీ తాగుతారు. సో ఆబ్వియస్లీ శృతి కూడా టీ తాగుతుంది. అందుకని చెప్పేసి ఇంకా టీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి టీ పెట్టేశారనమాట. సో ఆ టీని అలా ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ మేము స్టార్ట్ చేసామన్నమాట. ఏముండదు బేసిక్గా, మాకు ముచ్చట్లు చెప్పా కదా, స్టార్ట్ చేస్తే ఎండ్ అవ్వదు అనమాట. సో అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అండ్ మేము ఇవాళ నెల్లూరు అంటే నేను పర్టికులర్గా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఎప్పటి నుంచో రమ్మంటుంది, నేను కూడా వస్తాను వెళ్దాం నెల్లూరు తీసుకెళ్ళు అని చెప్పేసి అంటున్నాను బేసిక్గా వాళ్ళ ఊరికి. కానీ మాకు అంత సందర్భం రాలేదు పర్టికులర్గా వెళ్దాము అనేసి. ఈసారి వెళ్దామని అనుకున్నాము. వీకెండ్ మళ్ళీ 3 days వస్తుంది. అండ్ ఫ్రైడే రోజు కూడా వాళ్ళ మదర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు ఇంట్లో. సో అన్నీ కలిసి వస్తాయి కదా అని చెప్పేసి నాకు కూడా ఓకే వెళ్దాం అనేసి అన్నా అనమాట. సో అందుకని చెప్పేసి మేము థర్స్డే నైట్ అలా స్టార్ట్ అయిపోయాము. ల్యాప్టాప్స్ పట్టుకొని వచ్చేసాం. బేసిక్గా లీవ్స్ అయితే ఏం పెట్టుకోలేదనమాట. వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది కాబట్టి ఫ్రైడే రోజు బేసిక్గా పూజ మార్నింగ్ ఉంటుంది, మనకు తర్వాత అంతా ఖాళీయే కదా అని చెప్పేసి మేము ఇంకా ల్యాప్టాప్స్ తీసుకొని వచ్చేసి ఫ్రైడే రోజు కూడా లీవ్ పెట్టకుండా వర్క్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను శారీ కట్టుకున్నాను. ఓకే ఆంటీ ఎలాగో పూజ చేసుకుంటున్నారు కదా, కొంచెం మంచిగా శారీ కట్టుకొని రెడీ అవుదామని అనిపించింది నాకు. అందుకని చెప్పేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం శారీస్ కట్టుకున్నాం. అండ్ ఇక్కడ పూజ అయితే అయిపోతుంది అనమాట. ఆంటీ పూజ చేసేసుకుంటున్నారు. మార్నింగ్ ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 9 varieties చేస్తారు కదా, ప్రసాదాలన్నీ చేసేసారనమాట. అండ్ ఇక్కడ పూజ చేస్తున్నారు. నేను పద్ధతిగా బుద్ధిమంత్రాలుగా రెడీ అయిపోయి అలా కూర్చున్నాను అనమాట శారీ కట్టేసుకొని. అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ తెలిసిందే కదా మనకి ఈవినింగ్ తాంబూలాలు ఇస్తారు కదా వరలక్ష్మి వ్రతం రోజు. సో మేమేం చేసామంటే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత పిలవడానికి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ తాంబూలానికి రండి అని పిలుస్తారు కదా ముత్తైదుల్ని. సో అది పిలవడానికి అని చెప్పేసి వెళ్ళేటప్పుడు నా ఫేస్ చూస్తే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కొంచెం ఫ్రెష్ ఉంటుంది. వచ్చేటప్పటికి కారిపోతుంది. అక్కడ మొత్తం హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ఏపీ అంటే తెలిసిందే, మా గుంటూరులో కూడా అలానే ఉంటుందండి. సో నో కమెంట్స్ దాని గురించి. కొంచెం చిరాగ్గా కొంచెం అలా ఉండే అనమాట నా ఫీలింగ్ అప్పుడు. అండ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి లంచ్ టైం అయింది. ఆంటీ మంచిగా రెడీ చేసి పెట్టారనమాట. 9 varieties ప్రసాదాలు అన్నా కదా, ఆ రోజు మాత్రం బీభత్సంగా తినేసాను నేను. ముందు వరకు నేను ఫుల్ ఆన్ డైట్ ఉండే ఫర్ 2 months అనుకుంటాను. నేను డైట్లో ఉన్న, జూన్ జూలై డైట్లో ఉండే అనమాట. ఆల్మోస్ట్ అరౌండ్ 4.5 kgs తగ్గాను. అండ్ మళ్ళీ ఇది వచ్చేసి ఆగస్ట్ కదా, ఫుల్ ఆన్ కుమ్మేశాను నేను. అండ్ ఓకే ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు అవుతుంటుంది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయిన ఫస్ట్ వీక్ తినేసాను. తర్వాత మా ఇంట్లో సెకండ్ వీక్ వరలక్ష్మి వ్రతం అయింది, అప్పుడు కూడా తినేసాను. అండ్ ఇప్పుడు కూడా తినేస్తున్నాను. ఇట్స్ ఓకే అని చెప్పేసి తినేసాను. స్వీట్స్ ఎక్కువైనాయి బేసిక్గా. అండ్ దీని తర్వాత మేమైతే ఏం చేయలేదు, వర్క్ చేసుకున్నాము అండ్ ఎర్లీగానే పడుకున్నాం అనమాట. అంతకు మించి ఈ వ్లాగ్లో అయితే ఏం లేదు. నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మేము నెల్లూరు వెళ్ళాము, అక్కడ ఫుడ్స్ ఏం ఎక్స్ప్లోర్ చేశాను ఏంటి అని చెప్పేసి ఉంటుందన్నమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. చాలా చిన్న వ్లాగ్. ఐ హోప్ యూ enjoy the vlog. And yeah, if you like my video, please do like, share and subscribe to my YouTube channel Crazy Kantama. Bye friends.